హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? నైట్ మిగిలిపోయిన అన్నాన్ని మార్నింగ్ తాలింపు చేసుకొని తిన్నారా? నిజంగా బాగుంటుందండి. మా ఇంట్లో ఎప్పుడైనా ఇలా రైస్ ఎక్కువగా మిగిలిపోతే తాలింపు చేస్తానన్నమాట. నైట్ రైస్ కొంచెం మిగిలిపోయింది, సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా తాలింపు వేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య యూట్యూబ్లో వీడియోలు నేను పెడుతున్నాను, అందరూ బాగా చూస్తున్నారండి, రీచ్ కూడా బాగా వస్తుంది. ఇంకా కొందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలాగే ఇంకా తాలింపు అన్నానికి ఏంటంటే నూనె పోసుకొని అండ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా పల్లీలు, ఇంట్లో పల్లీలు ఉండే పల్లీలు అండ్ మిర్చి అండ్ పచ్చిమిర్చి ఉండే అనమాట, అవి కూడా వేసేసుకున్నాను. సాల్ట్ మనకు అవసరమైనంత వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ అవన్నీ మంచిగా నూనెలో వేగాక మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా పసుపు వేసుకొని కలుపుతున్నాను. పసుపు కొంచెం మిక్స్ అయిన తర్వాత ఇంకా రైస్ కూడా దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇదే తాలింపు అన్నము, చాలా బాగుంటుంది. పసుపు మనం చూసుకొని వేసుకోవాలి, కొంచెం తక్కువగా వేసుకుంటేనే బెటర్, ఎక్కువ ఎల్లోష్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చాలా తక్కువగా వేసాను, చాలా బాగుంది. అండ్ మనకు పల్లీలు ఎక్కువగా తినడానికి ఇష్టం ఉంటే పల్లీలు కూడా మనం కరెక్ట్గా ఎక్కువగా వేసుకొని తినొచ్చు. అండ్ పక్కన చాయ్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ యూట్యూబ్లో వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రోజుకైతే బ్రేక్ఫాస్ట్ తాలింపు అన్నం అనమాట. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.